హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిరాజ్ 143. సో ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీని చూపించబోతున్నానండి. సో చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సో మంచి రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కర్రీ. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 6 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా 8 నుంచి 10 దాకా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో 5 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టాక ఇందులోకి 2 మీడియం సైజ్ గల టమాటోని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు అండ్ 2 ఇంచుల దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి వీలైనంత సన్నగా తురిమి పెట్టుకున్న 2 మీడియం సైజ్ గల ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇందులో నుంచి పచ్చివాసన మొత్తం పోయి మంచిగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. సో మరీ ఎక్కువగా వేయించకండి, చేదొచ్చేస్తుంది. సో 2 మినిట్స్ పాటు ఇలా వేయించుకున్న వెంటనే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి చూసి యాడ్ చేసుకోవాలండి. అండ్ వేయించుకున్న ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్. వేయించుకున్న ధనియాల పౌడర్ లేకపోతే మీ దగ్గర నార్మల్గా బయట దొరుకుతుంది కదా, అది ఉన్నా కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాని ఎంత ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి. సో మసాలా మాడిపోకుండా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి పైనుంచి. సో ఇలా స్ప్రింకిల్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి 1/2 కేజీ దాకా చికెన్ని యాడ్ చేసుకోండి. సో నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చెప్తున్న క్వాంటిటీస్ అన్నీ 1/2 కేజీకి సంబంధించిందే. ఈ విధంగా చికెన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే మరొక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఈ పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా పట్టించాలండి. సో ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోండి. అండ్ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇందులో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా. సో ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కి 250 ml వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 300 ml వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చండి. సో మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 20 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూద్దాము. సో చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని అండ్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కర్రీని
ఉడకనివ్వండి. సో ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి, లేదంటే చపాతీలోకి, లేదంటే పరోటాలోకి చాలా 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 యమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.